Good morning, students. Today we are going to see Paramapada Sopana Patamu. That is in English. Somebody has written snake and ladders. So the first one is monkey. Raskunara. Snake and ladders. Look, first one is monkey. The second one is river. The third one is snake. Numbers is raskonde. Fourth one is fish. Fifth one is jumping wall. The sixth one is dog. Sixth one is dog. Seventh one is parrot. చూయించవచ్చు, నువ్వు కావాలంటే దీన్ని చూయించవచ్చు. యూ డోంట్ నీడ్ టు షో మీ. కనిపిస్తున్నాయి అవి. తర్వాత ఎనిమిదోది కప్ప. ఎఫ్ఆర్ఓజి. 9 కొంగ. CRANE. వెరీ గుడ్. క్రేన్ ఒక్క పొడి. నేను వాటిని స్పెల్లింగ్స్ మీరు కష్టపడుతున్నట్టున్నారు, రాస్తాను. కప్ప అంటే FROG కదా. నెక్స్ట్ కొంగ అంటే 9 కొంగ కాబట్టి CRANE. నెక్స్ట్ 10 వచ్చేసి పంది. ఏమంటారు పందిని? పిగ్. నెక్స్ట్ దీన్ని స్వైన్ కూడా అనొచ్చు. స్వైన్ ఫ్లూ పిగ్స్ నుంచి వస్తుందని స్వైన్ పెట్టారు, తెలుసా? అది స్వైన్ అంటే బాగుంటుంది, అందంగా పేరు, పిగ్ అనే కంటే. మీరు ఎవరైనా తిడదలుచుకుంటే యువర్ ఏ స్వైన్ అనండి. ఆహా ఆహా నవ్వుతాడు. యువర్ ఏ పిగ్ అనండి. యువర్ ఏ డాంకీ అంటాడు వాడు. యువర్ ఏ స్వైన్ అంటే నవ్వుతాడు, బికాజ్ హీ డస్ నాట్ నో ద రియల్ మీనింగ్ కదా. ఉదాహరణకు చెప్తాను చూడండి. నిన్ను ఒకరు వచ్చి ఇడియట్ అన్నారు, నీళ్ళు పెద్దగా ఫీలింగ్ ఉండదు. ఇంకొకటి వచ్చి నేను పనికి మాలాడు దద్దమ్మ అన్నాడు, కోపం వచ్చేస్తుంది. కానీ ఇడియట్ అన్న సేమ్ మీనింగే, కానీ నువ్వు పట్టించుకో. అంటే ఆ ఇంప్రెషన్, ఆ ఇంటెన్సిటీ దాంట్లో రాదు. ఒక అబ్బాయి వచ్చి స్టూపిడ్ అన్నాడు, నీకేమనిపించదు. రే పిచ్చోడా అన్నాడు, నీ కోపం వస్తుంది. సో భాష యొక్క ఇంటెన్సిటీ అలా ఉంటుందమ్మా. అందుకే స్వైన్ అనేది అలా అయిపోయింది, పిగ్ అనేది బ్యాడ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఎన్నోది? నువ్వు కూర్చో, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు? 7th one రామచిలుక. ఏమంటావు రామచిలుకని? వెరీ గుడ్. PA. నాకు స్పెల్లింగ్ రావట్లేదు. PARROT. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ మీరు స్వైన్ తర్వాత 11వది ఒక అతను యారో వేస్తున్నాడు. యారో వేసేవాడిని ఏమనాలి? అంటర్. థ్యాంక్ యూ. అతని చేతిలో ఉన్నది యారో. అతని చేతిలో ఉన్నది యారో. ARROW. ఓకే. నెక్స్ట్ 12 ఎక్కడుంది? పైన ఉంది. 12లో మనకి యారో మార్క్స్ హెచ్చు తగ్గుల నుంచి హైట్కి వెళ్ళిపోతున్నాయి, చిన్నగా నుంచి పెద్దగా. కనిపిస్తుందా? ఎలా ఉందమ్మా? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇంక్రీజ్ అవుతున్నాయి. స్మాల్ టు బిగ్. అతను చూయించు, కొంచెం వంచి చూయించు. స్మాల్ టు బిగ్ అని రాసుకోండి. ఎక్కడ? 12. స్మాల్ టు బిగ్. వెరీ గుడ్ మిస్టర్ రెహాన్. స్మాల్ టు బిగ్. చిన్నప్పటి నుంచి మనం ఎలా అవుతాం? స్మాల్ టు బిగ్ అవుతాం, బిగ్ టు స్మాల్ అవుతాము. ఎస్. నెక్స్ట్ ఇంకెక్కడుంది? 13 తాటి చెట్లు ఉన్నాయి. చెప్పండి బాబు, తాటి చెట్లను ఏమంటారు? 13 తాటి చెట్లు బాబు. రాసుకురావాలి, నేను చెప్పను. మీకు వచ్చినాయే చెప్తా.
నాని మాత్రం కనుక్కోండి. గూగుల్ని అడుగుతారో. తాటి చెట్టు ఎన్నది బాబు అది? 20 సార్. తాటి చెట్టు ఎక్కడుంది? 13. ఎక్కడరా 13 తాటి చెట్టు. నెక్స్ట్ 14 అన్ని గడ్లు పెట్టెలు గీస్తున్నాయి. ఒక రండి ఇక్కడికి. ఎస్ మిస్టర్ ర్యాన్ కమ్ హియర్. దీన్ని ఏమంటావు నువ్వు? ఈ బొమ్మని 14 బాక్సెస్. ఇంకా ఏ టైప్లో ఉన్నాయి బాక్సెస్? ముగ్గు అది? నో సార్. స్క్వేర్. నౌ డైమండ్ బాక్సెస్. డైమండ్ అలానే ఉంటుందమ్మా, లేదా డైమండ్స్ రాసి. ఎస్ 15 నది అమ్మా. నదిని ఇంగ్లీష్లో ఏమంటారు మీరే రాసుకోండి. అతను రివర్ అంటున్నాడు, అది కరెక్ట్ అయితే రాసుకోండి, నాకు తెలియదు. నెక్స్ట్ 17 16 ఏంటి? 15 అయిపోయింది నది. 16 నిజంగా మీకు ఇక్కడ సుగుణము అంటే మంచి గుణం గలవాడిని ఏమంటాం? సుగుణము అని ఉంది అంతే. గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనలేదు. సుగుణము అంటే ఏమంటారు ఇంగ్లీష్లో మీరు కనుక్కొని నాకు చెప్పండి రేపు. దాని దగ్గర ఇంపార్టెంట్ అని రాసుకోండి ముందు, ఐఎంపి. ఆ నెంబరు 16ని ఇక్కడ రౌండప్ చేసుకోండి. 16ని రౌండప్ చేయండి అందరూ. మీరు 16ని రౌండప్ చేసేయండి, లేదా దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏదో ఒకటి మార్క్ పెట్టుకోండి. ఐఎంపి అని కానీ టిక్ పెట్టుకోవడం కానీ. నెక్స్ట్ రావణుడు 17 రావణుడు. ఏమంటావు రావణుణ్ణి? బాబా ఏం లాగిచ్చారు, బాగుంది. రావణ అంటారంట. వెరీ గుడ్. 18 సింహం ఇచ్చారండి. తొందరగా. నెక్స్ట్ ఆపేసి వరుసగా చదవమ్మా. వరుసగా చదవండి 19 నుంచి. సత్రవర్తనము. కొబ్బరి చెట్టు, పిల్లి, పుష్పము, పావురము, తేలు, కోడి, హర్నాక్షుడు, మొక్క, సోలోక్యము, సైనికుడు, నిష్టం, ఐరావతం, ఎలుక, కీటకము, కోకచిలుక, పక్షి, కుందేలు, రంగుల గుడ్లు, జింక, చెరుకు, గోవు, రాజకుమారుడు, యాగము, రక్తపు చేప, నరకాసుడు, కొంగ, ఎరుపు కొంగ, చెట్టు, ట్రీ. సో చిల్డ్రన్ ఆ విధంగా మీరు మొత్తం ఎక్కించేసేయండి. ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్? 132 ఉన్నాయి. అవన్నీ మీరు ఇంగ్లీష్లో రాసేయాలి, తప్పదు. నేర్చుకోక తప్పదు బాబు. Good morning to one and all. My name is Bhargav Teja. I am studying 5th class. Today homework is just you carry on with your work. Please pick on you until you sharply. Please go on your
your a Please turn on the lights. Please turn on the lights. TV. Please turn off. Please turn off the TV. Take off. Take off. Take off your Disappear అంటే ఏంటి? అపియర్ అంటే? విజిబుల్ అంటే? ఇన్విజిబుల్ అంటే? చదవాలి. నీ హోంవర్క్ మళ్ళీ చూసుకో, చదవకపోతే కష్టం. Good morning to one and all. My name is Shakran. I am studying third class and I am saying about on. Yeah. Carry on. Go on. Turn on. Turn on your computer. Turn on your laptop. Turn on your TV. Turn on your phone. Okay. Yeah. Do on. Okay. Tell me. Carry on. Okay. Keep on. Keep on. Thank you. Good morning to one and all. My name is Shahjahan. I am studying 5th class. Today my homework is about words and sentences. Words making into sentences. Yeah. Disappear. Make a sentence. You are a disappear man. Okay. Appear. Make a sentence. Appear. My keys are appeared. Vanish. My stains is vanished when I washing my clothes. Very good. My stains అన్నప్పుడు ఆర్ అనాలి. My stains are My vanished. stains are vanished. Very good. ఒక స్టెయిన్ అయితే ఈజ్ పెట్టాలి. ఓకే. నెక్స్ట్. Go on. Go on and take left. Keep left. Go on and keep left. Take left. Worry. Don't worry. Happy. I am a happy boy. Super. All the best. My All keys the best. are The invisible. exams are on the way. Invisible. My board is invisible. My pen is invisible. Visible. Visible. My Keys are visible. My car is visible. కీస్ ఈజ్ కాదు, కీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి The keys are visible. ఒక కీ అయితే కీ ఈజ్ విజిబుల్. ఓకే. The keys are Rehan. visible. The keys are visible. ఓకే, థ్యాంక్ యూ. If you like this, Thank you. If this video you Like like, please share and comment, like. please subscribe for more videos. There is no bell Icon icon. on the side. Thank you. Thank you. నిజంగా కట్ చేసి పెట్టాడు. ఇవి ఎక్కడ నీకు నేను ఇచ్చినాయనా? ఎక్కడ నీకు ఎక్కడ కొన్నావు? ఎక్కడ కొన్నావు మరి? వెరీ గుడ్, మంచి పని చేసావు. సూపర్ రా. నాకెందుకు రమ్మని నువ్వు ఇలా చేసిన నీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ రా. నాకు నాకు మనీ కాదు.
యా, మీ ప్రాజెక్ట్ వర్క్ ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఉండండి. నీ ప్రాజెక్ట్ వర్క్ అలా ఉంచమ్మా. మొదటి పేజ్ చూపించు. నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్. వెరీ నైస్. యువతల వెరీ నైస్, సూపర్, అద్భుతం. లాస్ట్ పేజ్, సూపర్. లాస్ట్ పేజ్ చూపించు. ఆ బొమ్మలు నీ సొంతంగా గీసావా? నువ్వే? సూపర్. ఇతనికి అక్కడ పెన్సిల్స్ ఉంటాయి, తెచ్చివ్వండి. వెరీ గుడ్. నీ చూపించమ్మా. సూపర్ రా, అద్భుతం, బాగా చేశాను. నీ చూపించమ్మా. యా, ఫస్ట్ పేజ్ ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్ పేజ్, సూపర్. నెక్స్ట్, వావ్, స్మాల్ ఫ్యామిలీ. ఇంకా మ్యాటర్ రాయా? నువ్వు నాకు రేపు కనిపించు, చెప్తాను మ్యాటర్. నెక్స్ట్, యా, వెరీ గుడ్. మ్యాటర్ రాయాలి ఇంకా. వెరీ గుడ్. జాయింట్ ఫ్యామిలీ, బాగా తెచ్చావురా, వెరీ నైస్. ఇంకంతేనా? సూపర్ రా. యా, డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ టేక్ డౌన్ homework for tomorrow. The homework is Paramapada Sopana Patamu. That is in English, Snake and Ladders, said by Sheikh Rehan, the boy who stood in front of us. Sheikh Rehan. This boy. So, Paramapada Sopana Patamu, there are 132 items in it. So, please write about all 132 items. Just write names of them in English. సపోజ్ కొంగ అని ఉంటే క్రెయిన్ అని రాయండి, అహంకారము అని ఉంటే యారోగెన్స్ అని రాయండి. సో అలా మొత్తం ఎన్ని ఉంటే అన్ని గూగుల్ సహాయంతో కానీ, మీ పేరెంట్స్ సహాయంతో కానీ, పెద్దవాళ్ళ సహాయంతో కానీ, లేదా మీ బ్రెయిన్ సహాయంతో కానీ, యూ ప్లీజ్ కంప్లీట్ 132 ఐటమ్స్ అండ్ కమ్ టుమారో. కంప్లీట్ చేయలేనివి నా దగ్గర వచ్చి అడిగితే నేను చెప్తాను. యూ మస్ట్ కమ్ టు క్లాస్ టుమారో. చేయలేదని, నిద్రపోయానని రాకుండా మర్చిపోకు. ప్లీజ్ కమ్ టుమారో అండ్ సబ్మిట్ యువర్ హోంవర్క్ 132 ఐటమ్స్ ఆఫ్ పరమపద సోపాన పాఠము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ ద డే. టుడే ఈజ్ సండే. ఎంజాయ్, మేక్ ఫన్ డే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అను, Good morning, స్టూడెంట్స్. students. మై నేమ్ ఈజ్ My name is మోక్షిత్. Mokshit. హౌ ఆర్ యూ సార్? How are you, sir? హౌ ఆర్ యూ భవ్య? How are you, Chili? వెరీ గుడ్. హౌ ఆర్ యూ డాడీ? How are you, Daddy? డాడీని చూసి అడగాలి. డాడీని చూసి అడగాలి. డాడీని చూసి అడుగు ప్లీజ్. How are you, Daddy? హౌ ఆర్ యూ మోక్షిత్? నువ్వు ఐఎమ్ ఫైన్ అను. అది అనకు అను. నేను నిన్న హౌ ఆర్ యూ మోక్షిత్ అంటే ఐఎమ్ ఫైన్ అనాలి. ఓకే, హౌ ఆర్ యూ మోక్షిత్? How are you? ఐఎమ్ ఫైన్. I am fine. హౌ ఆర్ యూ మోక్షిత్? I am fine. వెరీ గుడ్, వెరీ గుడ్ రా, సూపర్ రా. నన్ను అడుగు హౌ ఆర్ యూ సార్ అని. How are you, sir? అది ఐఎమ్ ఫైన్. Mike. యువర్ నేమ్? My name is Mokshit. రేపా 132 రాసుకొస్తావా? 132 అయ్యాయా? ఇది చూపించి, లాస్ట్ నెంబర్ చూపించు. 132. వెరీ గుడ్. అవన్నీ ఇంగ్లీష్లో రాసుకురా. శ్రీకృష్ణుడు అని ఉంటే శ్రీకృష్ణుడు ఇంగ్లీష్లో రా. SRIKRISHNUడు. ఓకే, లక్ష్మి అని ఉంటే LAKSSHMI రాయి. ఓకే, నెక్స్ట్ గో. నువ్వు అర్థమైంది కదా ఎలా రాయాలో? లక్ష్మికి ఇంగ్లీష్లో ఎతకొద్దు. లక్ష్మి LAKSHMI అని రాయి. అర్థమవుతుందా? దేవాలయం ఇంగ్లీష్లో ఉంటుంది, టెంపుల్ అంటే. 132 లాస్ట్ నెంబర్ చూపించు. సూపర్, వెరీ గుడ్ రా. గో హెడ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Sai. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు డైరెక్ట్ ఇంగ్లీష్లో రాసేసావా? అంటే హోంవర్క్ అయిపోయించేసుకున్నావు. కొన్ని రాయలు. సూపర్. మీ తమ్ముడు చేత మాత్రం
సార్ లేజీ పీపులే కొత్త కొత్త టెక్నిక్స్ కనుక్కుంటారు, ఎందుకంటే షార్ట్ కట్లు ఎదుగుతారు వాళ్ళు అంటాడు. ఎవరంటారు? బిల్ గేట్స్ ఎవరన్నారు? బాయ్. రైట్.